హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు టెట్ పరీక్షల్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని అభ్యర్థులు పంపించడం జరిగింది. వాటికి సంబంధించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలుగుకు సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథానికి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ జాతర యొక్క ప్రకృతి పదం అడగడం జరిగింది. నెక్స్ట్ చినుకుకు సంబంధించి పర్యాయ పదాలు అడిగినట్లుగా అభ్యర్థులు చెప్తున్నారు. నాగలికి సంబంధించిన పర్యాయ పదం కానిది అని అడిగాడట. నెక్స్ట్ ఎట్లని అనే పదాన్ని విడదీయండి అని క్వశ్చన్ అడిగినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ కవి శశాంక బిరుదుకు సంబంధించి క్వశ్చన్ రావడం జరిగిందని చెప్తున్నారు. శారద రాత్రులు సంబంధించిన ఒక ప్రశ్న. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించి ఒక ఉదాహరణ అడిగినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చేతికి ఎముక లేదు అనేది ఏ వాక్యం అని క్వశ్చన్ రావడం జరిగింది తెలుగుకు సంబంధించి. నెక్స్ట్ శీత కష్టాలు అనేది ఏ ప్రక్రియకు చెందుతుంది అని ప్రశ్న రావడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. నీరజ భౌడు యొక్క వ్యుత్పత్తి అర్థం అడగడం జరిగింది. వ్యుత్పత్తి అర్థాలు నానార్థాలు రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్నలు. నెక్స్ట్ సందేహార్థక వాక్యానికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. పేపర్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కష్టంగా ఉందని అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. సైకాలజీకి సంబంధించి చాలా వరకు క్వశ్చన్స్ గుర్తులేవు. ఎక్కువగా అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ గుర్తులేవు అని చెప్పడం జరిగింది. దానిలో రక్షక తంత్రాలకు సంబంధించి ఒక ప్రశ్న, వికాస నియమాలకు సంబంధించి, నెక్స్ట్ అభ్యసన బదలాయింపుకు సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగిందని అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. సోషల్కు సంబంధించి చాలా వరకు, అలాగే ఇంగ్లీష్కు సంబంధించి కూడా చాలా వరకు క్వశ్చన్స్ గుర్తులేవు, పేపర్ కఠినంగా ఉంది అని చెప్తున్నారు. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీటికి సంబంధించిన పూర్తి క్వశ్చన్స్ రాగానే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.